ఆ యాడ్ వల్ల చిన్ని తనని కాంటాక్ట్ చేస్తుందని మహి చాలా నమ్మకంగా ఉన్నాడు. వాడి నమ్మకం నిజమయ్యిందంటే మన శ్రేయ మనకు దక్కదు. మన శ్రేయ మనకి దక్కాలన్నా, మనం అనుకున్నట్టు శ్రేయాకి మహికి పెళ్లి జరగాలనా ఆ చిన్నిని మన మహి కలవకూడదా? అందుకు ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను. ఓ పని చేద్దాం, మన మహి ఫోన్ని ట్యాపింగ్లో పెడదాం బావా. వాడికి యాడ్ చూసి చిన్ని ఫోన్ చేసిందనుకో, దాని ఆచూకీ మనకి తెలిసిపోతుంది. మహి కంటే ముందు ఆ చిన్నిని మనం కలుద్దాం. అది జీవితంలో మహిని కలవకుండా చేద్దాం. గుడ్ ఐడియా. సార్, డిపార్ట్మెంట్లో మనకి తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకొస్తారు ఫోన్ చేయి. అలాగే సార్. హలో, మినిస్టర్ గారు మాట్లాడతారంట. హలో, నమస్తే సార్. నువ్వు అర్జెంట్గా ఓపెన్ చేయాలి. ఓకే సార్, తప్పకుండా చేస్తాను. బాబు ఫోన్ నెంబర్ చెప్పండి. చెప్పింది అర్థమైంది కదా. ఎప్పటికిప్పుడు ఫోన్ నెంబర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మేడంకి వెంటనే చెప్తూ ఉండు. ఒక 24 hours మా వాడి ఫోన్ ట్యాపింగ్లో ఉండాలి. ఓకే సార్. ఇంక నువ్వేం టెన్షన్ పడకు నాగవల్లి. మన మహితో ఆ చిన్ని మాట్లాడిన మరుక్షణమే తన ఇన్ఫర్మేషన్ మనకొస్తుంది. దానికి తగ్గట్టుగా మన యాక్షన్ ఉంటుంది. ఈ మ్యాడీ వరస చూస్తుంటే మధునే చిన్ని అని తెలుసుకోవడానికి టైం ఎక్కువ పట్టేలా కనిపించటం లేదు. లేదు, అలా జరగడానికి వీల్లేదు. మధుకి పెళ్లి జరిగే వరకు మ్యాడీకి మధునే చిన్ని అన్న విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియనివ్వకూడదు. అప్పటి వరకు మ్యాడీని డైవర్ట్ చేయాలి. ఎలా డైవర్ట్ చేయాలి?